మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. 85వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత గౌడపాదీయ కారిక సమేత వైతథ్య ప్రకరణం, 2వ ప్రకరణం జగన్మిథ్యాత్మ నిరూపణం, 31 కారికలను చూశాము. అత్యద్భుతమైన అత్యంత లోతైన వేదాంత సారమైనటువంటి 32వ కారికను ఈనాడు చదువుకోబోతున్నాం. దీనికి చాలా భాష్యం ఉన్నది, విస్తృతమైన విశ్లేషణ ఉన్నది. ఒక 4-5 ఎపిసోడ్స్ పట్టవచ్చు. ఈరోజు దానికి కొంచెం పూర్వరంగం చెప్పుకొని ఆ కారికలోనికి ప్రవేశిస్తాం. అంత సులభంగా డైజెస్ట్ అయ్యేటటువంటి మెసేజెస్ కావు. కాబట్టి అత్యంత ఏకాగ్రతతో అధ్యయనం చేయమని విజ్ఞప్తి. 32వ కారికకు చిన్న అవతారిక రాశారు. చాలా ప్రొఫౌండ్ అవతారిక. ఆ అవతారికే సగం చెప్పేస్తోంది ఆ కారిక గురించి. ప్రకరణార్థోపసంహారార్థః అయం శ్లోకః యదా వితథం ద్వైతం ఆత్మా ఏక ఏవ ఏకః పరమార్థతః సన్ తదా ఇదం నిష్పన్నం భవతి సర్వం అయం లౌకికః వైదికః చ వ్యవహారః అవిద్యా విషయః ఏవ ఇతి తదా. రాబోయే 32వ కారిక ప్రకరణం యొక్క తాత్పర్యాన్ని ఉపసంహరించుటకై ఉద్దేశించబడినది. ఎప్పుడైతే భేద ప్రపంచం యథార్థము కాదనియు పరమార్థముగానున్నది ఒకే ఒక ఆత్మయనియు నిశ్చితమైనదో అప్పుడు ఈ లౌకిక పరమైన మరియు వైదికమైన వ్యవహారమంతా అవిద్యకు విషయము మాత్రమే అనే ఈ సంగతి నిర్ధారితమైనది. అటువంటి స్థితిలో ఎలా ఉంటుంది పరిస్థితి, జ్ఞాని పరిస్థితి చెప్తున్నారు. 32వ కారిక ముందు చెప్పుకున్నట్లుగా అత్యంత గహనమైనది, లోతైనది, ముఖ్యమైనది, విస్తృతమైనటువంటి వేదాంత విశ్లేషణ భాష్యము గలదు. వేదాంతార్థాన్ని 2 స్థాయిల్లో బోధిస్తారు. 2 స్థాయిలు, జూనియర్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్. జూనియర్ లెవెల్ అంటే పిహెచ్డి వరకు చదివినవాడు. సీనియర్ లెవెల్ అంటే ఆ పిహెచ్డి జ్ఞానాన్ని ఉపయోగించి మంచి అనుభవంతో వ్యవహారాన్ని నడిపిస్తున్నవాడు అనుకోండి. జూనియర్ అంటే ఏదో ఎల్కేజీ వాడు కాదు అక్కడ అర్థం. జూనియర్ హిమ్సెల్ఫ్ he has gone through a lot of శ్రవణ మనన and నిధిధ్యాసన. And senior is the one who is experiencing the fruits of that sadhana. That is the junior level and the senior level. వీటికి వేదాంతం జూనియర్ సీనియర్ అనదు. వాటికి రెండు పేర్లు పెట్టింది. ఈ పరిభాష నేర్చుకోవాలి మీరు. వేదాంత పరిభాష అధ్యారోప దృష్టి, అపవాద దృష్టి. అధ్యారోపమును తెలుసుకుంటూ చూస్తున్నటువంటి దృష్టి ఒకటి, అధ్యారోపము లేనటువంటి స్థితి మరొకటి, అపవాద దృష్టి. రెండు ఒకదానికంటే ఒకటి భిన్నము కాదు,
దే ఆర్ సింప్లీ ఏ కంటిన్యూయం ఆఫ్ వన్ ఫ్రమ్ ది వన్ ఇన్ టు ద అదర్. నిజానికి రెండు లేవు, ఉన్నదొకటే. అధ్యారోపకాలే, అధ్యారోపకాలమునందు జీవ జగత్ ఈశ్వర కల్పన. ద ట్రయడ్ ఆఫ్ జీవ, ద జగత్ అండ్ ద ఈశ్వర. వెన్ అధ్యారోపకాలే, at the junior level of understanding. Okay, it's all about Advaita Vedanta only. Now we are not going into any non-Advaita philosophies here. అద్వైత వేదాంత అధ్యారోప దృష్టి, అపవాద దృష్టి. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. భగవత్పాదుల వారి కొటేషన్. నిష్ప్రపంచం ప్రపంచతే. నిష్ప్రపంచం, ప్రపంచం మిథ్య లేదు అనేది ప్రపంచతే తెలియవస్తుంది. ఎప్పుడు? అధ్యారోప అపవాదాభ్యాం. అధ్యారోపము చేసి దానిని అపవాదం చేసి చూపిస్తే తెలుస్తుంది. అధ్యారోప దృష్టి, అపవాద దృష్టి. రియాలిటీ ఈజ్ నోన్. వన్స్ ద రియాలిటీ ఈజ్ నోన్, జీవ జగత్ ఈశ్వర అనే భేదములు వికల్పములు ఉండవు. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. జూనియర్ స్టూడెంట్కి ఈ అధ్యారోపాన్ని బోధించుట ద్వారా విశుద్ధ అంతఃకరణం కోసం ప్రిపేర్ చేస్తుంది. వేదాంతం ఏం చేస్తుంది? మీరు ఏ ఉపనిషత్ తీసుకోండి, బృహదారణ్యకంలో మొదటి 2 అధ్యాయాలు ఈ అధ్యారోప ప్రకరణమే. అజ్ఞానంలో సృష్టి ఎలా ఉంటుంది చెప్తారు. మరి ప్రశ్నోపనిషత్తు తీసుకోండి, 5 ప్రశ్నలలో 4 ప్రశ్నలు ఈ అధ్యారోపం గురించి చెప్పబడ్డాయి. ఐతరేయోపనిషత్తు తీసుకోండి, మొదటి 2 ఖండాలు అధ్యారోపం గురించే చెప్పబడ్డాయి. చాందోగ్యం తీసుకోండి, 5 అధ్యాయాలు ఈ అధ్యారోపం గురించే బోధించారు. ఎందుకంటే ఇంతలాగా ఒక్కొక్క ఉపనిషత్తులో ఈవెన్ తైత్రేయం తీసుకోండి, ఒక్క బ్రహ్మవల్లి తప్ప మిగతా 2 కూడా మళ్ళీ అధ్యారోపానికి సంబంధించినవి. కేనోపనిషత్తు తీసుకోండి, ముందు ఆత్మవిద్య బోధించి తరువాత మళ్ళీ ఉమాదేవి అంటూ తీసుకొచ్చి అధ్యారోపాన్ని బోధిస్తున్నారు. కఠోపనిషత్తు తీసుకోండి, మొదటిగా భాగం అంతా నచికేతుని స్టోరీ వరకు అంతా అధ్యారూపమే. ఆయన నచికేతుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని అడిగాడో అక్కడి నుంచే జ్ఞానం ఉన్నది. అంటే సర్వ ఉపనిషత్తులలో కూడా ద సో కాల్డ్ జూనియర్ స్టూడెంట్, నాట్ ఎల్కేజీ పర్సన్, ఏ పర్సన్ హూ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ అప్ టు ద పిహెచ్డి లెవెల్, he is expected to know the Adhyaropa completely. Then the person who is experiencing that PhD knowledge in his life and utilizing that will be the apavada kala. వేద పూర్వభాగం ఉన్నది, పూర్వమీమాంస. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం శాస్త్రం శారీరమీమాంస అన్నాము. శారీరమీమాంస అంటే ఉత్తరమీమాంస అంటే వేదాంతము. పూర్వమీమాంసలో ఏమిటుంటుంది? కర్మకాండ ఉంటుంది. అనేక ఉపాసనలు ఇప్పటికే చాందోగ్యంలో మీరు కోకోలలుగా ఉపాసనలు చూస్తున్నారు. ఇవన్నీ ఎక్కడుంటాయి? అధ్యారోప దృష్టి. అంటే చేసే కర్మ చేసే నేను, ఉపాసన చేసే నేను, ఉపాసించబడే దైవం కన్నా, చేసేటటువంటి కర్మ కన్నా, ఫలం కన్నా వేరుగా ఉన్నాను అనేటటువంటి దృష్టిని అధ్యారోప దృష్టి అన్నారు. వన్స్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ టు రిసీవ్ ది ఆత్మజ్ఞాన, దెన్ ది 6th చాప్టర్ ఆఫ్ శాంతోగ్య స్టార్ట్స్. తత్వం అసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ సర్వం ఖల్విదం బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః, ఇవన్నీ బోధించబడుతున్నాయి. ఎప్పుడు? అధ్యావరోప దృష్టిలో విశుద్ధాంతఃకరణాన్ని పొందిన పిదప ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉంటారో అపవాద దృష్టిని బోధిస్తున్నారు. అపవాద దృష్టిలో వేద పూర్వభాగం కొట్టిపారేశారు. కర్మాలు ఉండవు, ఉపాసనలు ఉండవు, ఆరాధనలు ఉండవు. ఒక్కటే ఆరాధన, ఆత్మదేవుని ఆరాధన ఒకటే ఉంటుంది. నేను ఆత్మని తెలుసుకోవడమే ఉంటుంది అపవాద దృష్టిలో. ఇది విషయం. ముందుగా ద్వైతం, నానాత్వం, అధ్యారోప దృష్టి. నేను వేరు, నన్ను పూజించే దైవము వేరు, నేను వేరు, ఉపాసించే దైవము వేరు, నేను వేరు, చేసే కర్మ వేరు అనేటటువంటి అధ్యారోప దృష్టి ఉంటుంది. తరువాత అపవాద దృష్టి,
లేక ఏకత్వ దృష్టి. అధ్యారోప కాలంలో ద్వైతాన్ని వేదం కూడా అంగీకరిస్తుంది. ఈవెన్ వేదాంతంలో కూడా ఉపనిషత్తులు కూడా అధ్యారోప కాలంలో ద్వైతాన్ని అంగీకరించే బోధిస్తాయి. కాబట్టి సృష్టిని గురించి చర్చ చాలా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక దాంట్లో ఏంటంటే రయి ప్రాణము రెండే ఉన్నాయంటారు. ఇంకొక దాంట్లో చాందోగ్యంలో త్రయీకరణం అంటే మూడే ఉన్నాయి: అగ్ని, వాయువు, జలము. అగ్ని, జలము, పృథివీ అంటారు. ఇంకొక దాంట్లో తైత్రీయంలో ఆకాశం దగ్గర నుంచి 5 భూతాలు ఉన్నాయంటారు. అవి ఒకటి ముందంటారు, ఒకటి వెనకంటారు. ఇప్పుడు మనం ఒక ఉపనిషత్తులో చూస్తే జలమే ముందు వచ్చిందంటారు. ఇంకో ఉపనిషత్తులో చూస్తే ఆకాశం ముందు వచ్చిందంటారు. ఈ విధమైనటువంటి సృష్టికి సంబంధించిన అనేక విషయాలు చర్చించబడతాయి. వెన్ ఇన్ ద అధ్యారోప దృష్టి ఆర్ ఎట్ ది సాధక లెవెల్ ఆఫ్ వేదాంత. సాధకుడు ఏమవుతాడు? సాధకుడు ఏదైతే దలుచుకున్నాడో ఆ సాధ్యమే అయిపోతాడు. ఆ సాధ్యంలో కలిసిపోయినప్పుడు అపవాద దృష్టియే ఉంటుంది. అప్పుడు సాధకుడు అంటూ వేరే మిగలడు. ఓకే, అధ్యారోపం, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంప్రమైజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది అండర్స్టాండింగ్. ఇక అధ్యారోపం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఎన్నో నానాత్వాలు వస్తాయి. ఈ నానాత్వాలు వచ్చేసరికల్లా సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కల్పించారు, ఎవరు బుద్ధ్యతే, కల్పన ఎవరు చేస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు, ముందు జీవుడు పుట్టాడా, ముందు జగత్తు పుట్టిందా, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు కారణమా కార్యమా, ఈ డిస్కషన్లన్నీ కూడా అక్కడ వస్తాయి. సృష్టికర్త ఒకరు ఏర్పడతారు, సృష్టి స్థితి ఉంటుంది, లయాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. సృష్టికర్తకి ఏదో పురాణాల్లోకి దిగిపోతే ఇక ఇంకొక స్థాయి తగ్గితే అక్కడ బ్రహ్మగారు అంటారు, మళ్ళీ విష్ణు అంటారు, మళ్ళీ ఈశ్వరుడు అంటారు, మహేశ్వరుడు అంటారు, పంచభూతాలు అంటారు, పంచీకరణం అంటారు, స్థూలభూతాలు అంటాం, సూక్ష్మభూతాలు అంటాం, వాటి తాలూకా తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అంటాం. అనేక లక్షల జీవరాశులు, లక్షల జీవులు కాదు, జీవరాశులు. ద టైప్స్ ఆఫ్ జీవాస్ ఆర్ మెనీ ల్యాక్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జీవాస్ ఆర్ దేర్, అండ్ విత్ ఇన్ ఈచ్ genus there are several species. Once the world is accepted, all these compromises have come. ఎందుకు కాంప్రమైజ్ అన్నాము? వేదాంతంలో చెప్పబోయేది అల్టిమేట్గా ఒక్కటే ఉన్నది. మరి ఎన్ని ఉన్నాయని చెప్తే కాంప్రమైజ్ అయిపోయాం అంటే ఏమిటి? మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏదైనా ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి అంటారు. ఇక్కడ అబద్ధం ఒక కాంప్రమైజ్ చేస్తే, అధ్యారోపణలో సృష్టి ఉంది అంటే అన్ని కాంప్రమైజెస్ వచ్చాయి. అంటే భ్రాంతి సర్పం ఉన్నాదని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో ఒక ఆయన, భ్రాంతి సర్పం, ఆయనకి భ్రాంతి సర్పం భ్రాంతిలో ఉన్నాడు. సర్పం లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది, పాము సార్ అంటున్నాడు తాడుని చూసి. అంత క్లియర్గా ఉన్నప్పుడు దాని తాలూకా విక్షేపాలు ఉంటాయి, దాని మీద గీతలు ఉంటాయి, అది కదులుతూ ఉంటుంది, కూరలు ఉంటాయి, ఆ, పొడవుగా ఉంది, రంగు ఉంటుంది, నల్లగా ఉందంటాడు, కొబ్రా అంటాడు, కరీట్ అంటాడు, లేకపోతే వైపర్ అంటాడు. తర్వాత ఈ పాము ఎప్పుడు పుట్టింది అంటాడు, ఈ పాము పుట్టడానికి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు, ఆ గుడ్డు నుంచి ఒక పిల్ల వచ్చిందా, 5 పిల్లలు వచ్చాయా అడుగుతాడు. ఇదే సృష్టి. ఈ భ్రాంతిలో ఉన్నంత వరకు సృష్టి బ్రహ్మగారు చేశారా, విష్ణువు చేశారా, మహేశ్వరుడు చేశారా, వారు వేరు వీరు వేరు, వారి భార్యలు ఎవరు, వాళ్ళ తాలూకా ఇవేమిటి, ఈ కొట్లాట్లన్నీ వస్తున్నాయి, ఈ ప్రుజుడిస్టులన్నీ ఏర్పడిపోతున్నాయి. ఎప్పుడు? అధ్యారోపకాలే, when you when you accept the nanatva as real, all these things have come. ఇవన్నీ ప్రిజుడిస్లు, ఇవన్నీ అభినివేశాలు, ఇవన్నీ ఆబ్సెషన్స్. సరే, భ్రాంతి సర్ప వికల్పాలన్నీ ఒప్పుకున్నారు. గురువుగారు ఆ పక్కన ఉన్నటువంటి తెలివైన ఆయన చూశారు. వాడు భ్రాంతి సర్పం గురించి ఎన్నో డిస్కస్ చేస్తున్నాడు. ఎన్ని దాని కలర్ చెప్తున్నాడు, దాని టైప్ చెప్తున్నాడు, దాని పిల్లలు ఎంతమంది అంటున్నాడు, దానికి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు, ఈ పాముకి సోర్స్ ఏదో అడుగుతున్నాడు. అవన్నిటికీ ఆన్సర్లు చెప్పారు. మళ్ళీ అప్పుడు ఇవన్నీ ఎందుకురా నాన్న, ఒక టార్చి తెచ్చి వేసి అసలు చూద్దాం అది పామో కాదో అన్నారు గురువు. ఏమిటా టార్చి? వేదాంతం అనే టార్చ్ తీసుకొచ్చారు. ఆ టార్చ్ వేసి చూస్తే అన్నీ తెలిపి, అంటే
ఆ జ్ఞాని అపవాద దృష్టితో తెలుసుకోవాలని జ్ఞానం అనేటటువంటి వెలుగులో ఆ విషయాన్ని ఎగ్జామిన్ చేస్తే అప్పుడు అన్ని అధ్యారోపములు. అధ్యారోపమని తెలిసిన వెంటనే సకల విక్షేపాలు ఒక్క ఉదుటన పోయాయి. ఏవి మిగల్లేదు. అధ్యారోపకాలే మిథ్యాజాతివాద. శ్రీ శంకరుల వాదము మిథ్యాజాతివాదము. ప్రపంచం పుట్టిందా? పుట్టింది. నిజంగా పుట్టిందా? లేదు, మిథ్యగా పుట్టింది. అంటే మిథ్యాజాతివాదము. అధ్యారోపకాలే మిథ్యాజాతివాద, అపవాదకాలే అజాతివాద. శ్రీ గౌడపాదాచార్యులను అడిగారు అనుకోండి, అసలు సృష్టి పుట్టలేదండి, అజాతి, నాట్, దెర్ ఇస్ నో సృష్టి అట్ ఆల్. బట్ శంకరాచార్య వన్ స్టెప్ మనకి ఎందుకు దిగొచ్చి కనిపిస్తోందంతా భ్రాంతి, ఇది పుట్టలేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. అయితే మిథ్యాజాతివాదం అని శంకరుల వాదాన్ని అంటారు. అపవాదకాలే అజాతి. వాడు చెప్పలేదు ఇది మా వాదం అని. వాడు శంకరులు ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య. అపవాద అజాతివాదం అనేటంటే బ్రహ్మసత్యం జగత్ నాస్తి. వాట్ ఈస్ ద అధ్యారోపవాద? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. ఇఫ్ యు ఆస్క్ గౌడపాదజీ వాట్ ఈస్ ఏ, బ్రహ్మ ఏవ సత్యం, తదితరం నాణ్యదస్తి. ఇంకేది లేదు. జగత్తు లేదు, జీవుడు లేడు, ఈ పాము లేదు, సప్పం లేదు, తాడు లేదు, పుస్తకం లేదు, తర్వాత ఏమో అధ్యయనం లేదు, ఉపనిషత్తు లేదు. అదే ఇప్పుడు రాబోయే అసలు. అజాతివాదంలో సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. న నిరోధో నచోత్పత్తిర్ న బద్ధో నచ సాధక అంటూ 32వ కారిక రాబోతుంది. అయితే ఏది లేకపోతే శూన్యమా? నో, బ్రహ్మయేవ అస్తి, చైతన్యమేవ అస్తి, ఏకమేవ అద్వయం బ్రహ్మ. అది ఉండనే ఉన్నది. మిథ్యాజాతివాదమన్నా అజాతివాదమన్నా వేరు కాదు. ఎందుకు కాదు? ప్రపంచం ఉన్నదా? ఉన్నట్లున్నది అన్నారు శంకర. ఉన్నట్లున్నది అంటే నిజానికి లేదు అని అర్థం. ఒక కప్లో సగం నీళ్లు పోసాం ఓ గ్లాసులో. ఒక ఆయనకు చూపించాం, ద కప్ ఇస్ హాఫ్ ఫుల్ అన్నాడు. ఇంకో ఆయన చూసి ద కప్ ఇస్ హాఫ్ ఎంటీ అన్నాడు. బోత్ ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్. దర్ ఇస్ ఓన్లీ 50% వాటర్ ఇన్ ద కప్, బట్ ద ప్రజెంటేషన్ is slightly different. అధ్యారోపకాలే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అపవాదకాలే బ్రహ్మ ఏవ అస్తి, తదన్యః నాస్తి, నేహ నానాస్తి కించన. ఇక్కడ ఇంకొకటి లేనే లేదు. ఉపనిషత్తు కూడా గౌడపాదుల వారిలాగానే అంత క్లియర్గా చెప్తుంది. ఓకే. అధ్యారోపకాలే మిథ్యాజాతివాద, అపవాదకాలే అజాతివాద. ఇంతవరకు నానాత్వాన్ని బోధించారు 31వ కారిక వరకు. ముందేమో ఫస్ట్ అధ్యాయం అంతా, తరువాత ఈ అధ్యాయంలోనేమో 31వ కారిక వరకు అన్ని బోధించి నానాత్వాన్ని చెప్పి అది స్వప్నం రా, స్వప్నం వలె మిథ్యని నిరూపించి అది ఉన్నా అది ఉన్నా లేనట్లే అని, వితథమని, మిథ్య అని, భ్రాంతి అని రజ్జు సర్ప దృష్టాంతంతో ప్రతి శ్లోకంలోనూ పదే పదే బోధించారు. అయితే ఎదిగాడు. ఈ వేదాంతంలో సాధన చేస్తున్న ఆయన పిహెచ్డి కూడా కంప్లీట్ చేసేసాడు. హీఈస్ నో మోర్ జూనియర్. నౌ హీఈస్ రెడీ టు ప్రాక్టీస్ వాట్ హీ హ్యాస్ లెర్న్డ్. అంటే డిఎం వరకు చదివేశాడు. అంతవరకు చదువు అక్కడతో ఎదగడం అయింది. ఆ చదివిన దాన్ని అనుభవంలోకి తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అనేక వేదాంత ప్రమాణాలను చూపి ఏకత్వమే సత్యమని ఒక్కొక్క క్లాసులో డజన్ ప్రమాణాలతో నిరూపించారు. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడు ఏకమేవ అద్వయం బ్రహ్మ అంటున్నాడు. ఈ సృష్టి అసలు పుట్టలేదు. పుట్టలేదు కాబట్టి లయం అవ్వలేదు. కల్పితమైనవన్నీ జ్ఞానంతో అపవాదం చేయగా అవి ఉన్నా లేనట్లే అనకుండా లేవు అని అంటున్నాడు డైరెక్ట్గా. మిథ్యాజాతివాద, వరల్డ్ ఈజ్ సీమింగ్లీ బోర్న్. అజాతివాద, వరల్డ్ ఈజ్ రియలీ నాట్ బోర్న్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సపోజ్ ఐ సే యు ఆర్ సీమింగ్లీ ఇంటెలిజెంట్ అని అనుకోండి.
అమ్మా, మీరు బాగా తెలివైన వారిలా కనిపిస్తున్నారండి అన్నాను. అంటే అర్థం ఏమిటి? తెలివి లేదని అర్థం. ఇట్స్ ఎ పాలిష్డ్ వే ఆఫ్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్. ఇఫ్ ఐ సే యు ఆర్ సీమింగ్లీ ఇంటెలిజెంట్, యు ఆర్ సీమింగ్లీ బ్యూటిఫుల్, మీన్స్ యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్, యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. ది వరల్డ్ ఈజ్ సీమింగ్లీ బోర్న్ అన్నారు శంకరాచార్య. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బోర్న్. ఈవా 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 అంటూ ఇప్పుడు చెప్తారు. మరి అర్జునుడి గారితో అదే అన్నారు ఆయన. రెండో అధ్యాయం మొదట్లో నేను అశోచ్యాన్నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. దెర్ ఇస్ నో ప్రజ్ఞ ఇన్ యువర్ వాద, బట్ సీమింగ్లీ ప్రజ్ఞ. ఏదో ప్రజ్ఞతో మాట్లాడుతున్నట్టున్నావయ్యా. ఉన్నావయ్యా, నీకు ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ ఉంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్లో పడవు అంటూ అక్కడే చెప్పారు. అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోపాపవాదములనే ప్రక్రియ ద్వారానే ప్రపంచం లేదు అనే విషయం తెలియజేయబడుతుంది. ప్రపంచతే అంటే తెలియజేయబడుతుంది. నిష్ప్రపంచం, ప్రపంచం వాస్తవముగా లేదు అనే విషయము ప్రపంచతే తెలియజేయబడుతుంది. హౌ? అధ్యారోప అపవాదాభ్యాం. అధ్యారోప అపవాదముల వలన. పంచమీ విభక్తి అపవాదాభ్యాం. ఈ కారికలోని బోధ అపవాదకాల అజాతివాదము ఫర్ సీనియర్స్. అంటే సీనియర్ సాధకులు ఎవరైతే గ్రాడ్యుయేట్ అయిపోయి వాళ్ళు పూర్తిగా ఈ అనుభవంలోకి, ప్రాక్టీస్లోకి తెచ్చుకుంటున్నారో వాళ్ళ వ్యూ పాయింట్లో ఈ అజాతివాదాన్ని లేక అపవాద కాలంలో ఉండేటటువంటి వాదాన్ని బోధిస్తున్నారు. ఇటువంటి కారికను చదివినప్పుడు మనం ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు, అంచేత మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని డైజెస్ట్ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. సృష్టి లేదు, ప్రళయం లేదు, బంధకుడు లేడు, బంధనం లేదు, మోక్షం లేదు, మోక్షం మీద కోరిక లేదు, ఏవీ లేవు అని ఉంది కారిక. హౌ టు డైజెస్ట్ దట్? Because we are still in the junior phase, we are not able to digest the sentence. By now, Gaudapada is expecting, having gone through the first chapter completely and the second chapter up to 31 karikas, and that too between 18, 20 and 29, all the Karyavadas have been dispensed with. Then the student is supposed to have attained in the state of sort of maturity, and he will be able to understand the Ajativada which is being presented in the 32nd Karika. Okay. ఇప్పుడు అవతారిక భాష్యం చూస్తున్నాం. ప్రకరణార్థో ఉపసంహారార్థ. అర్థ అని రెండు సార్లు వచ్చింది. ప్రకరణ అర్థము, ప్రకరణం యొక్క సారాంశము, ఉపసంహారము కన్క్లూడ్ చేయుట అనే అర్థ అనే ప్రయోజనం కొరకు. ప్రకరణ అర్థం, ఈ వైతథ్య ప్రకరణం తాలూకా ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రకరణ? వాట్ ఈస్ ద సారాంశ ఆఫ్ ద ప్రకరణ? జగత్ వైతథ్యము, జగత్ అంతా మిథ్య. ఉపసంహారార్థ పాలేదు. ఉపసంహార అర్థ, ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్సాలిడేటింగ్. ఉపసంహారం మీన్స్ సమరైజింగ్, కన్సాలిడేటింగ్, కన్క్లూడింగ్ ద మిథ్యాత్వ. ప్రకరణ అర్థము ఉపసంహారము చేయుట కొరకు. ప్రకరణార్థమేమి? ప్రకరణం యొక్క ప్రయోజనమేమి? దాని పేరే వైతథ్య ప్రకరణము. ఏది వైతథ్యము? బ్రహ్మ కాదు వైతథ్యం, జగత్ వైతథ్యము. మిథ్యా, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం is established in the first chapter. Jagan Mithya is established in the second chapter. How? With the yukti as well as with the aneka shastra pramana. We have seen that yukti is useful only when you use the shastra pramana. Yukti is like a funnel. The funnel is useful only when you have a liquid to pour in. If you don't have the liquid, the funnel has no meaning. Like that we have seen. Upasamhara arthaha, concluding the mithyatva. What is the conclusion? What is the conclusion of this chapter?
జాగ్రత్త ప్రపంచ అపి మిథ్యా స్వప్న ప్రపంచవత్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కారిక. జాగ్రత్త ప్రపంచ, జాగ్రత్త ప్రపంచము, అపి కూడా, స్వప్న ప్రపంచవత్, స్వప్న ప్రపంచము వోలే, మిథ్యా వితథము, అన్రియల్. ఓకే. అన్రియల్ అంటే కొంచెం కష్టంగా అనుకోండి, రిలేటివ్లీ రియల్ అనుకోండి. పోనీ రిలేటివ్లీ రియల్ అన్నా అన్రియల్ అన్నా ఒకటే. నువ్వు అందంగా ఉన్నావమ్మా అన్నా, అందంగా ఉన్నట్టున్నావమ్మా అన్నా, అందంగా లేవన్నా ఒకటే అర్థం. రెంటికి పెద్ద తేడా ఏంది? ఓకే. అన్రియల్, రిలేటివ్లీ రియల్, వ్యావహారిక సత్తా. దిస్ ఇస్ కాల్డ్ ద మిథ్యా జాతివాద. నాట్ దేర్ అజాతివాద. అయం శ్లోక. అయం ఇదిగో ఈ కిందనే రాబోయే 32వ కారిక. యదా అన్నారు భాష్యంలో. ప్రకరణ అర్థ ఉపసంహారార్థ అయం శ్లోక. యదా అంటే ఎప్పుడైతే, వెన్, వెన్ వెన్ ద జూనియర్ గ్రాడ్యుయేట్స్ ఇంటు ది సీనియర్ లెవెల్, when the sadhaka becomes himself the Atma and identifies that he is none other than the Atma, I am Atma, Brahmani తెలుసుకున్నప్పుడు, వేతథం ద్వైతం, వితథం ద్వైతం వితథం అన్నమాట. వితథం ద్వైతం అని భాష్యంలో ఉంది, తిరగేసి రాసుకోవాలి. ద్వైతం నానాత్వం, వితథం మిథ్యయే. ఆత్మా ఏవ ఏకః పరమార్థతః సన్. ఆత్మా ఏవ, ఆత్మయే, ఏకః ఒకటి, సన్ ఉన్నది, ఎప్పుడు, పరమార్థతః ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్. ఆత్మ ఒక్కటే నిజానికి పరమార్థముగా ఉన్నదని తెలిసిన అపవాద దృష్టిలో, యదా ఎప్పుడైతే, ద్వైతం వితథం, ఆల్ ద ప్లూరాలిటీ ఈజ్ మిథ్యా, ఆత్మా ఏవ ఏకః పరమార్థతః సన్, ఆత్మా ఎలోన్ ఇస్ సింగులర్, యూనిక్, అండ్ దట్ ఈస్ ది అబ్సల్యూట్ థింగ్ అని తెలిసినప్పుడు ఇప్పుడు ఏమిటవుతుంది? తదా అప్పుడు, when we are no more juniors to believe in these confusions and fight among ourselves about these confusions and plurality. When all our obsessions and all our abhinivesas and purvagrahas and all the bhinnatva has dissolved, tada appudu, yada, when the junior student graduates to the final level, ద్వైతం వితథం, ద్వైతం అంటే ప్లూరాలిటీ, నానాత్వం అంతా మిథ్యయే. మొన్న చెప్పాను మీకు, ద్వైతం ఎందుకన్నారు, నానాత్వం అని ఎందుకు అనలేదు, ప్రతిసారి అద్వైతం ద్వైతం అని ఎందుకు అన్నారని. అక్కడ యాక్చువల్గా ఉన్న అనిపిస్తున్నవి రెండే. ఒకటి యథార్థము, రెండవది దాని ప్రతిబింబము లేక అనాత్మ. ఆ అనాత్మ అనే దాంట్లోనే మిగతా అన్నీ ఉన్నాయి. అంచేత జీవ, జగత్తు, దేవ అని మూడుగా చెప్పిన, పంచభూతాలని చెప్పిన, 80 లక్షల జీవరాశులని చెప్పిన, అంత ప్లూరాలిటీ కూడా there are only two things, the atma and its shadow. The atma is one aspect, the other is there is nothing, there's only a shadow. Just like one person and his shadow. Are there two people or one people? There are two. Shadow is one and a person is one. Like that, there are no two. There is only one. That person, if he is not there, there is no shadow. So Atma eva the shadow. Atma is the anatma. There cannot be shadow other than where the person is standing. ఎక్కడ నిలబడ్డాడో ఆ షాడో కూడా అక్కడే ఉంటుంది. ఆ షాడో ఆయన్ని విడిచి ఇంట్లోని, ఆయనేమో మార్కెట్లోని ఉండలేరు కదా. అలాగే ద్వైతం అంటే ఆత్మ, ఆత్మ యొక్క నీడ, ప్రతిఫలనము, రిఫ్లెక్షను, లేక ఆ రిఫ్లెక్షన్లోనే అన్ని ప్లూరాలిటీస్. అందుకనే ద్వైతం మనం. తదా అటువంటి స్థితిలో, వెన్ వీఆర్ నో మోర్ జూనియర్స్ టు బిలీవ్ దట్ ద షాడో ఈజ్ రియల్, when we no more junior students to believe all our purvagrahas and confusions and abhinivesas and obsessions of plurality, when no more plurality is accepted, tada ఆ కాలంలో,
ఇదం నిష్పన్నం భవతి. ద నిష్పన్నం అంటే ఎమర్జెస్. ఇదం ద ఫాలోయింగ్ కన్క్లూషన్. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ కన్క్లూషన్? 32nd కారిక. Idam, this following conclusion presented by the great Acharya Gaudapada Acharya, the Ajativada, the 32nd Karika, Nishpannam Bhavati. That is, as a final, Nishpannam means a finally emerges. Emerges as final. Nishpannam Bhavati. What Bhavati? Nishpannam bhavati. What nishpannam bhavati? That's what we have to see. Idam nishpannam bhavati. The following conclusion emerges as the final. What bhavati? అయం లౌకికో వైదికచ వ్యవహార. ఎంత క్లియర్గా రాస్తున్నారంటే అయం ఈ కనపడుతున్న లౌకిక అంటే వరల్డ్లీ లోక సంబంధమైన వైదిక వైదిక సంబంధమైన అదిగోనండి తద్దినం పెట్టారండి, ఇదిగోనండి బర్త్డే చేశారండి, అదిగోనండి 60వ పెళ్లి చేశారండి, ఇదిగోనండి సహస్రచంద్ర దర్శనం చేశారండి, అదిగోనండి శాలువలు కప్పారండి, ఇదిగోనండి పుణ్యతీర్థాలకు వెళ్ళారండి, అదిగోనండి కర్మలు చేశారండి, అదిగోనండి ఉపాసనలు చేశారండి. ఇవన్నీ వైదిక శ్రౌత స్మార్త కర్మలు. లౌకిక కర్మలు ఎన్నో ఉన్నాయి. ఆఫీసు, పిల్లలు, ఉద్యోగము, ట్రాన్స్పోర్టు, ఎయిర్ప్లేను, టికెట్ కొనడం, వెళ్ళడం, రావడం, ఫ్రెండ్, డిస్కషను, సినిమా, కొట్టుకోవడం, వాట్సాప్, మోడీ గారు, యుద్ధం, లౌకికాలు. ఇవన్నీ వ్యవహార. దీస్ ఆర్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్. లౌకిక వైదిక చ వ్యవహార అవిద్యా విషయ ఏవ. ఇవన్నీ అజ్ఞానంలోని అంశములే. ఇవన్నీ షాడోను చూసి నువ్వు డిస్క్రైబ్ చేస్తున్న విషయములే. ఇవన్నీ అంధకారంలో అంధకార బంధురమైనటువంటి నీ బుద్ధిలోని అంశములే. అయం లౌకిక వైదిక చ వ్యవహార. ఐ టోల్డ్ యూ వాట్ ఆర్ లౌకిక వ్యవహారస్ అండ్ వాట్ ఆర్ వైదిక వ్యవహారస్. అయం ఈ మీకు తెలుసును. ఈ అయం మీకు తెలిసినటువంటి ఈ లౌకిక వైదిక వ్యవహారముల అంతా కూడా అవిద్యా విషయ ఏవా, అజ్ఞానంలో అంశములే. వీటిలో జ్ఞానము సుతరాము రవంతయైనను లేదు. ఈతి అనే నిశ్చయ జ్ఞానం కలిగితే ఇదం నిష్పన్నం భవతి. ది ఫాలోయింగ్ మెసేజ్ విల్ గెట్ ఎస్టాబ్లిష్డ్. What is the following message? అయం లౌకిక వైదిక చ వ్యవహార. ఈ లౌకిక వైదిక వ్యవహారములు అన్నీ కూడా ట్రాన్సాక్షనల్ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ, ట్రాన్సాక్షనల్ వరల్డ్ ఆఫ్ జాగ్రత్త. జాగ్రత్త అనుభవాలన్నీ కూడా అవిద్యా విషయ ఏవా, అజ్ఞానంలోని అంశములే. ఈతి అనే నిశ్చయ జ్ఞానం కలిగితే తదా అప్పుడు ఇన్ దట్ స్టేట్ 32వ కారికలో చెప్పిన బోధ అర్థమవుతుంది. నా నిరోధో నచోత్పత్తిర్న బద్ధో నచ సాధక అనేటటువంటి కారికకు ఒక పరమార్థం తెలుస్తుంది. ఒక పరమమైన ఇది ఇచ్చేష పరమార్థత. ద అబ్సల్యూట్ ట్రూత్ యూ విల్ రియలైజ్ వెన్. మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ముందు స్లైడ్లో చెప్పారు ఎలాగని. ప్రకరణార్థోపసంహార్థ జాగ్రత్త ప్రపంచాపి మిథ్యా స్వప్న ప్రపంచవత్ అయం శ్లోక యదా ద్వైతం వితథం ఆత్మా ఏవ ఏకః పరమార్థః సన్ తదా ఇదం నిష్పన్నం భవతి. ద ఫాలోయింగ్ కన్క్లూషన్ ఎమర్జెస్. అయం లౌకికః వైదికః చ వ్యవహారः అవిద్యా విషయ ఏవ ఇతి. తదా అటువంటి స్థితిలో 32వ కారికలో చెప్పిన బోధ అర్థం కాబోతుంది. అధ్యారోపం ఉంటే ఇంకా మనం అధ్యారోపంలో, ప్లూరాలిటీలో, నానాత్వంలో, షాడోలో, చీకట్లో, అజ్ఞానంలో, భ్రాంతిలో ఉంటే ఈ శ్లోకమంత కన్ఫ్యూజింగ్ శ్లోకము ఉండనే ఉండదు. ఈ శ్లోకమంత కన్ఫ్యూజింగ్ శ్లోకము ప్రపంచంలో ఉండదు. అపవాద దృష్టి జ్ఞానం కలిగితే అయం లౌకికో వైదిక చ వ్యవహార అవిద్యా విషయ ఏవా అని తెలిస్తే మరి భగవానువాచ కిం? ఇదం భగవానువాచ మత్తాని సర్వభూతాని
నచ మత్స్థాని భూతాని సర్వభూతాని అంత ప్లూరాలిటీ మత్స్థాని నాయందే ఉన్నది. తొమ్మిదో అధ్యాయం. The next sentence of the first part of the next sloka, nacha matstani bhutani. Adhyaropakale sarvabhutani matstani bhavati. Apavadakale sarvabhutani matstani na bhavati. Nacha matstani bhutani. You want to be in the plurality, in the Adhyaropa and all the confusion? Better you can be. There is nothing wrong. Nobody is forcing anyone to get away from the Adhyaropa and realize the truth. But if you have an inclination to realize the truth and live the truth, first of all, understand the truth, then verify whether the truth is okay for you. That is the manana. Understand the truth is the Sravana. Verify by yourself it is manana. And then live the truth is the nididhyasana. Then apavada happens. Then nachamastani bhutani. There are no plurality at all here. Sarvam ayam laukikah वैदिकः च व्यवहारः अविद्या विषयः एव idam nishpannam bhavati. The final answer of the Vedanta comes out, emerges out, establishes itself in you. Ayam, ఈ కనబడే లౌకిక వరల్డ్లీ వైదిక సేక్రెడ్ లౌకిక అంటే సెక్యులర్ అండ్ సేక్రెడ్ చ వ్యవహార ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అవిద్యా విషయ ఏవ అజ్ఞాన విషయములే అని ఇదం నిష్పన్నం భవతి. వైదిక సేక్రెడ్, లౌకిక సెక్యులర్, బోత్ ఆర్ అవిద్యా విషయ ఏవ. ఎందుకు వచ్చింది అవిద్యా విషయం అంటే ఏమిటి? ఫర్గెట్ఫుల్నెస్, మతిమరుపు. మతిమరుపు ఒక సెకండా? నిరంతరం మతిమరుపు. ఏమిటా మతిమరుపు? నా స్వరూపం ఏమిటో నేను తెలుసుకోలేను, మర్చిపోయాను. చిన్నప్పుడు ఈగ కథ నేర్చుకున్నారా? ఆ ఈగ ప్రతి వాడి దగ్గరికి వెళ్ళింది, నా పేరు ఏమిటని అడిగింది, ఎవరు చెప్పలేదు. దాని పేరేమిటో దానికే తెలియలేదు, మర్చిపోయింది. ఈగ కథ. ఆ ఈగ కథ దేన్ని చూపిస్తోంది? నా పేరీగా, నా పేరీగా, నా పేరీగా అంటూ ఆఖరిని తెలుసుకుంది. అంటే నేనే ఆత్మ, నేనే ఆత్మ, ఆత్మయే నేను, నేనే ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ, అహం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. అదే ఈగ కథ సింబాలిక్గా. ఆ ఫర్గెట్ఫుల్నెస్లో అవిద్యా విషయ ఏవా, ఆ మతి మరుపులో స్వప్న వ్యవహారములు జాగ్రత్తలో ఎలాగో అలాగే స్వప్న వ్యవహారాలు ఎందుకు నడుపుతున్నాం? స్వప్నంలో వ్యవహారం చేసాం, బిల్డింగ్ కట్టాం, దానికి వాటర్ పెట్టి క్యూర్ చేసాం, 3 ఫ్లోర్ల బిల్డింగు, మూడో ఫ్లోర్ కంప్లీట్ అవ్వబోతుంది, తెలివి వచ్చింది, 3 ఫ్లోర్ల మేడ కూలిపోయింది. లేదు అంటే స్వప్నంలో నేను జాగ్రత్త వ్యక్తిని, నాకు కుటుంబం ఉంది, ఇదంతా స్వప్నము, ఇది డ్రీమ్ అని తెలియలేదు. ఎప్పుడైతే స్వప్న వ్యవహారాలు జాగ్రత్తలోకి వస్తే ఏ విధముగా డిసెప్పర్ అయిపోయాయో, ఎప్పుడైతే స్వప్న వ్యవహారాలలో నేను జాగ్రత్తలో ఉన్నటువంటి ఫలానా శర్మను అనేటటువంటి విషయాన్ని మరచిపోయాను, అదే విధముగా అలాగే నేను తురియ ఆత్మనని జాగ్రత్తలో మరచిపోతిని. దిస్ ఈజ్ మై గ్రేట్ ఫర్గెట్ఫుల్నెస్. హూ హెస్ క్రియేటెడ్ ద ఫర్గెట్ఫుల్నెస్? ఇది అనాది మాయ, అవిద్య. దానివల్లనే మర్చిపోయాను నేను తురియాత్మను. అన్ని వ్యవహారాలు సత్యం అనుకుని వాటిలో ఎంతో చొచ్చుకుపోయి మరీ వ్యవహరిస్తున్నాను, తాదాత్మ్యం చెందిపోతున్నాను. శంకరాచార్య వారు అధ్యాస భాష్యంలో, అధ్యాస భాష్యం చదువుకోవలసినటువంటి వేదాంతాలలో అత్యంత పెనకిల్, అంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడంలో మొదటి 4 సూత్రాలకు చతుస్సూత్రి అని రాశారు. ఆ చతుస్సూత్రి అనే దాన్ని అధ్యాస భాష్యం అంటారు. అధ్యాసం పురస్కృతే సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార. అధ్యాస తెలుసుకుంటే అంతా కూడా ప్రమాణ ప్రమేయమని వ్యవహారాలే అంటూ తెలుసు. ఇవన్నీ నా సూపర్ వేకర్ జ్ఞానం లేదు. సూపర్ వేకర్ అంటే తురియ జ్ఞానం. తురియ జ్ఞానం లేకపోవటం వలన, అంటే ఈ మామూలు జాగ్రత్త నుంచి తురియంలోకి మేల్కోకపోవటం వలన
మేల్కొనే వరకు అన్నీ ఉన్నాయి. జ్ఞానం కలిగిన తరువాత తప్పక సన్యాసం స్వీకరిస్తారు అంటారు అధ్యాస భాష్యంలో శంకరుల వారు. ఎటువంటి సన్యాసము? వివిధిష సన్యాసము. అంటే కాషాయ వస్త్రాలు ధరించడం, కమండలం పట్టుకోవడం, అన్ని కర్మలు వదులుకోవడం, గురుగారి దగ్గరికి వెళ్ళడం, ఇనిషియేషన్, అది వివిధిష సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే మనలాంటి వాళ్ళ విషయాన్ని తెలుసుకొని సన్యాసిగా జీవిస్తూ ఎందులోనూ సారం లేదని తెలుసుకొని ఓన్లీ మీనింగ్ఫుల్ యాక్టివిటీ ఈజ్ విద్వత్ సన్యాసం. ఫర్ హిమ్, సచ్ ఏ పర్సన్, సన్యాస ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ దట్ ఈస్ అవైలబుల్. అసారే సంసారే, సంసార ఈజ్ ది అపవాద్, ఆ అధ్యారోపకాల. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా. నిజ ఆత్మ యొక్క భజన తెలుసుకున్నదని దూరే, దూరమైనప్పుడు ఎలాగ? జడధియా, ఫర్గెట్ఫుల్నెస్ వలన, అజ్ఞానం వలన, బుద్ధి లేకపోవడం వలన. జడధియ భ్రమంతం మామంధం. నా గుడ్డివాడిని నేను, భ్రమంతం మాం అంధం. అటువంటి నన్ను పరమ కృపయా పాతుముచితం. ఎంతో దయతో రక్షించవలసినటువంటిది చాలా అవసరమయ్యా. మదన్య కోవా, నాకంటే ఇంకొకడెవడు ఎంత అజ్ఞాని లేడు. నీకంటే నన్ను ఈ అజ్ఞానం నుంచి ఉద్ధరించగలిగిన మహాత్ముడు లేడు అంటూ శివానంద లహరిలో ప్రార్థించారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం. అంటే నేను నన్ను అధ్యారోప అవస్థ నుంచి అపవాద అవస్థలోకి తీసుకెళ్ళి వెళ్ళేటటువంటి పరమతత్వము నీవే అంటూ ఆ శివుని, అంటే శివరూపమైన పరబ్రహ్మను ధ్యానించుకుంటున్నారు. సర్వం అవిద్యా విషయ ఏవ ఇది నిష్పన్నం భవతి. ఎందువలన? ద్వైతం వితథం, ఆల్ ప్లూరాలిటీ ఈజ్ మిథ్యా, ఆత్మా ఏవ ఏకః పరమార్థతః సన్. దెన్ వాట్ ఈస్ ద మెసేజ్? బ్రహ్మ సత్యం కాదు, అహం సత్యం. ఐ ఆమ్ అలోన్ ఈజ్ ద ట్రూత్. ఐ హియర్ ఈజ్ ద చైతన్యాత్మ. జాగ్రత్త స్వప్న ప్రపంచౌ వితథౌ. జాగ్రత్త స్వప్నం అనే రెండు ప్రపంచౌ ద్వివచనం. వితథౌ మిథ్యలే, మిథ్యాయేవా. అహం సత్యం, అహమేవాహం, అహం సత్యం, అహమేవాహం అవ్యయ. లౌకిక వైదిక వ్యవహార అజ్ఞానమంతా పోయింది. లౌకిక వైదికమంతా వ్యవహారము అజ్ఞానం అని తెలిసిపోయింది. అప్పుడు నేను పూర్ణుడను, పూర్ణోహం, పూర్ణమదః పూర్ణమిదం. ఆ పూర్ణమే ఈ పూర్ణం. ఏ లౌకిక వైదిక కర్మ కూడా నా పూర్ణత్వాన్ని ఎక్కువ చేయలేదు, తగ్గించను లేదు. ఒక ఇన్ఫైనట్ ఉంది ఆ పూర్ణం. దానికి ఏదైనా కలిపితే ఏంటవుతుంది? ఇన్ఫైనట్ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ వన్ ఇన్ఫినిటీయే అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ వన్ అది ఇన్ఫినిటీయే అవుతుంది. అంటే పూర్ణమైన నాకు ఏ వైదిక కర్మ కానీ, లౌకిక కర్మ కానీ, ఏదైనా సరే, యు నేమ్ ఎనీథింగ్, నా పూర్ణత్వాన్ని ఎక్కువ చేయలేదు, తగ్గించను లేదు. ఎక్కడ చెప్పారు ఈ మాట? అదిగో, నా వర్ధతే కర్మణ నోకనీయాన్. బృహదారణ్యకం 4:4-23. దిస్ ఆత్మ నవర్ధతే కర్మణ. ఇట్ డస్ నాట్ గెట్ గ్లోరిఫైడ్ ఆర్ ఇంటెన్సిఫైడ్ ఆర్ ఇంక్రీజెస్ విత్ కర్మణ. నో కనీయాన్, నా కనీయాన్, ఇట్ డజన్ గెట్ రెడ్యూస్డ్ ఆల్సో. అంటే పూర్ణుడనైన నా యొక్క స్థితిని ఏది ఎక్కువ చేయలేదు, తగ్గించను లేదు. సకల లౌకిక వైదిక కర్మలన్నీ అజ్ఞానమే అనే జ్ఞానం కలుగుతుంది. గీతలో నవర్ధతే కర్మణ నో కనీయానికి ప్రింట్ ఏమిటి? ఓ జిరాక్స్ కాపీ కొడితే ఏమిటి వస్తుందో? ఫోటో తీస్తే నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన ఇహ తస్య, అటువంటి జ్ఞానికి, అపవాద కాలంలో ఉన్నవానికి, కృతేన అర్థో నయేవ,
చేసే వస్తువుల పనుల యొక్క ప్రయోజనము ఏమీ లేదు. కృతేనా చేయుట వలన అర్థ ప్రయోజనము నయేవ తస్య లేదు. నా అకృతేనా అంటే చేయకుండా ఉండడం వలన కలిగే నష్టం కూడా ఇహ ఇక మీదట లేన కశ్చన లేదు. నా వర్ధతే కర్మణ నోకనీయాన్ ఈజ్ ఈక్వల్ టు నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన కశ్చిదర్థవ్యపాశ్రయ అంటారు ఆ శ్లోకంలో. ఏ దాని మీద నేను ఆధారపడి లేను, నేనే సర్వాధారము అని తెలుసు. అపవాద దృష్టి అందున్న అట్టి జ్ఞానికి 32వ కారికలోని బోధ అవగతమయ్యి అనుభవం అవుతుంది. ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు 32వ కారికలోకి ఎంటర్ అవుతుంది. ఓకే. నిరోధో నచోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. న నిరోధః న చ ఉత్పత్తిః న బద్ధః న చ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. This is called the diamond sloka of the Karikas. Many have rated as the best sloka of the Mandukya Karikas. Many Jnanis. Because this is the essence of the Apavada state. Apavada Drishtitaluka essence idi. न निरोधो न चोत्पत्तिर् न बद्धो न च साधकः न मुमुक्षुर्नैव मुक्तः इत्येषा परमार्थता. చూద్దాం. This takes 4-5 classes. Be very careful and attentive and continuously attend. The frequent absenting from the classes, it does not, give you any benefit whatsoever. This is what I strongly feel. Okay? There will be one or other reason to get absented, but try and catch up at least. ప్రళయము లేదు, నా నిరోధ, నా ఉత్పత్తి లేదు, నా బద్ధ బంధించబడినవాడు లేడు, నచ సాధక సాధకుడు కూడా లేడు, నా ముముక్షో మోక్షమును కోరేవాడు లేడు, నా ముక్తుడైనవాడు లేడు. అది పరమార్థము. ఇచ్చేష పరమార్థత. అంత సింపులా? నా నిరోధ. భగవత్పాదులు ఒక్కొక్క పదమునకు అర్థాన్ని ఇస్తున్నారు. నిరోధనం, నిరోధ ఈజ్ ఈక్వల్ టు నిరోధనం. నిరోధనం ఈజ్ ప్రళయ. ఉత్పత్తి జననం, బద్ధ సంసారీ జీవ అన్నారు. సాధక సాధనవాన్ మోక్షస్య మోక్షమునకు ప్రయత్నం చేస్తున్నవాడు. ముముక్షు మోచనార్థి మోక్షం కలగాలని కోరుకుంటున్నవాడు. ముక్త విముక్త బంధ. సర్వేషాం నకారం అనువృత్తి. ఎందుకు? నా దగ్గర నిరోధం ఉంది. నా ఉత్పత్తి దగ్గర ఆయన భాష్యంలో నా రాయలేదు, నా బద్ధ దగ్గర నా రాయలేదు, నా సాధక దగ్గర రాయలేదు, నా ముముక్షు అందరు నా రాయలేదు, నా ముక్త అన్న దగ్గర రాయలేదు. చేత నకారాన్ని అనువృత్తి చేసుకోండి అన్నారు ఆనందగిరి. ఎందుకు? శ్లోకంలో ఉంది కదా. నా నిరోధ నా చోత్పత్తి నా బద్ధ నా సాధక నా ముముక్షు నా ముక్త ఇత్యేష పరమార్థత. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్. నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, సంసారి జీవ లేడు అనేది ఇంప్లైడ్ అన్నమాట. సాధక సాధనవాన్ మోక్షస్య వాడు లేడు, మోచనార్థి నా, ముక్త విముక్త బంధ నా అంటూ అర్థం. ఇందువలన ఉత్పత్తి ప్రళయయో అభావాత్ బద్ధాదయో న సంతి అన్నారు. చూడాలి. శ్రీ శంకరాచార్యుల కారికలను ఒక్కొక్క పదానికి అర్థాన్ని వివరిస్తున్నారు. నిరోధ అంటే నిరోధనం అని రాశారు. ప్రళయ
నిరోధ అనేది ముందుకు తెచ్చుకొని నిరోధనం మధ్యలో పెట్టుకుని ప్రళయ తర్వాత పెట్టుకోండి. అదనలా రాశారు, నిరోధనం నిరోధ ప్రళయ అని రాశారు. అంటే ది అర్థమే నిరోధ ఈజ్ ఈక్వల్ టు నిరోధనం ఈజ్ ఈక్వల్ టు ప్రళయ. నిరోధనం అనగా ప్రళయము. దేశము, కాలము, వస్తువు అనేది ఏది లేకపోవడమే ప్రళయం. దేర్ ఈజ్ నో స్పేస్ డిఫరెన్షియేషన్, దేర్ ఈజ్ నో టైం డిఫరెన్షియేషన్, దేర్ ఈజ్ నో వస్తు డిఫరెన్షియేషన్. అదే సర్వము విలీనం. యోగ చిత్తవృత్తి నిరోధ అని వస్తుంది పతంజలి గారి యోగ సూత్రాల్లో. అది కాదు, ఆ నిరోధం గురించి చెప్పడం లేదు. చిత్తవృత్తిని అడ్డుకోవడం, నిరోధించడం అని కాదు. ఇక్కడ నిరోధనము అంటే ప్రళయము, ఉత్పత్తి, జననం అని చెప్పారు. ఒక్కొక్క కారికలోని ఒక్కొక్క పదానికి నా ముందుంది కాబట్టి భాష్యంలో కూడా ప్రతి పదానికి ముందు నకారాన్ని అనువృత్తం చేసుకోండి. అదేమిటండి, ముందు నిరోధ ప్రళయం చెప్పారు, ముందు పుట్టిన తర్వాత కదా ప్రళయం అని చెప్పాలి. ముందు నా ఉత్పత్తి తర్వాత నా నిరోధ అని గౌడపాదులు వారు తెలియదు ఆయనకి పాపం. ముందు ప్రళయాన్ని చెప్పి తర్వాత ఉత్పత్తి లేదన్నారు. అంటే నువ్వు ఆల్రెడీ పుట్టానని అనుకుంటున్నావు కదా, అంచేది ప్రళయం లేదు. జగత్తు ఉంది అనుకుంటున్నావు కదా, అక్కడి నుంచి నెక్స్ట్ ఏమిటి, మళ్ళీ పుట్టడం కాదు కదా, పోవడమే కదా, ప్రళయమే కదా. ఆ ప్రళయం తర్వాత మళ్ళీ పుడుతుంది అనుకుంటున్నావు కదా, అది కూడా. తరువాత ఉత్పత్తిని ఎందుకు చెప్పారు, ఆల్రెడీ ఉత్పత్తి అయినది కదా, కనుక ప్రళయంతో మొదలుపెట్టారు అన్నారు ఆనందగిరి. బద్ధ సంసారి జీవ అన్నారు మా గురువుగారు. బద్ధుడు అంటే ఎవడండి, సంసారి జీవుడే బద్ధుడు. సంసారమే బంధనము. బద్ధుడు అంటేనే సంసార బద్ధుడు. బద్ధుడు అంటే ఏదో ఒక ఇలాగా చైన్తో బద్ధుడు అని అర్థం కాదు. సంసారమే బంధనము. జీవుడు అని సంసారబద్ధ జీవుడు. సాధక సాధకుడు. ఎందుకు సాధన, దేనికి సాధన, మోక్షస్య సాధనవాన్ అన్నారు. మోక్షమునకు, మోక్షము యొక్క సాధకుడు. మోక్షస్య సాధనవాన్ ముముక్షు మోచనార్థి అన్నారు. మోచనము కోసం కోరుకుంటున్నవాడు. మోచనమును, విమోచనాన్ని, మోక్షాన్ని అర్థించేవాడు మోచనార్థి, కోరుకునేవాడు. మరి జిజ్ఞాసు అని ఒక పదం వింటూ ఉంటామే. జిజ్ఞాసు అంటే ఎవడు, ముముక్షు అంటే ఎవడు? జిజ్ఞాసు అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, మోక్తుం ఇచ్ఛా ముముక్షు. అంటే విడివడాలని తపన ఉంటే ముముక్షు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. వీళ్ళు ఏం చెప్పారు ఇందులోని, బ్రహ్మ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, పరబ్రహ్మ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, అంటే జిజ్ఞాస. దట్ జస్ట్ టు నో ద నాలెడ్జ్ ఈస్ కాల్డ్ జిజ్ఞాస. విత్ దట్ నాలెడ్జ్ వన్ వాంట్స్ విమోచన ఆర్ లిబరేషన్, హీ ఈజ్ ముముక్షు. దట్ ఇస్ ద స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ జిజ్ఞాసు అండ్ ముముక్షు. మోక్తుం ఇచ్ఛా ముముక్ష, జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, భోక్తుం ఇచ్ఛా బుభుక్ష. తినాలని కోరుకుంటే బుభుక్ష. సాధక ముముక్షు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? నా సాధక అన్నారు గౌడపాదులు, మళ్ళీ నా ముముక్షు అన్నారు. సాధకుడికి ముముక్షుకి ఏమిటండి తేడా? రెండెందుకు వచ్చాయి? మోక్షేచ్ఛ అందరికీ ఉంటుంది. సపోజ్ అడిగాను అనుకోండి గ్రూప్లోని, అయ్యా మీకు మోక్షం కావాలా, ఇక్కడ ఓటు పోలింగ్ పెడితే కూర్చున్న 29 మందిలోనో ఎంతమందిలోనో అందరూ మోక్షం కావాలండి, ఎస్ వేలు చూపిస్తారు, లేదంటే ఎస్ అని పోల్లో పోటు. మోక్షం ఎవరికి అక్కర్లేదండి, అందరికి కావాలి. సాధన ఎంతమంది చేస్తున్నారండి, బే ఆ విషయం అడగండి, అదే లేదండి. అదే డిఫరెన్స్. అంటే మోక్షం కావాలనే కోరిక తీవ్రంగా ఉంది, సాధన మాత్రం చేయలేదు. అంటే ఒక ఆమెకు వెయిట్ తగ్గాలని ఎంతో కోరికగా ఉంది, 90 కిలోలు నా దగ్గరకు వచ్చింది. డాక్టర్ గారు నాకు ఎలాగైనా సరే వెయిట్ తగ్గించే మార్గం ఏదైనా చెప్పండి, వెయిట్ తగ్గాలని ఉందండి అని. సరే, తగ్గాలని ఉందిగా, మంచి కోరిక, వెయిట్ తగ్గాలి,
తగ్గడం వల్ల నీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యు హ్యావ్ ఆల్రెడీ గాట్ ది యాటిట్యూడ్. బట్ వాట్ సాధన? డాక్టర్ గారు ఏదో చెప్పారు. ఏదో పలానా డైటింగ్ చెయ్యి, జిమ్కి వెళ్ళు, వాకింగ్ చెయ్యి, మరొకటి చెయ్యి, స్విమ్మింగ్ చెయ్యి, రన్నింగ్ చెయ్యి. ఏది చేయలే. 1 ఇయర్ ఎంత తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమా ఎంత వెయిట్ అండి? లాస్ట్ టైం 90 అండి, ఇప్పుడు 95 అండి. ఎంచేత సాధన లేదు. సాధన లేని ముముక్షుత్వము ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏదైనా మోక్షం కావాలనేటటువంటి కోరిక ఉంటే, అది తీవ్రంగా ఉంటే దాన్ని ముముక్షుత్వము అంటాము. ఆ ముముక్షుత్వానికి కావలసినటువంటి సాధన చతుష్టయ సంపత్తి పెట్టుకొని సాధన శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనే సాధనలు చేస్తే అప్పుడు ఆ అధ్యారోపం నుంచి అపవాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఇవన్నీ వ్యవహారాలు కూడా అజ్ఞానం అని తెలిసేటటువంటి అవకాశము, సర్వ వ్యవహారాతీతమైనటువంటి బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకునే అర్థం ఉంది. సాధన అంటే అందరూ చేయరు. ఐ వాంట్ టు రెడ్యూస్ బట్ నో ఎఫర్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దట్. ముముక్షువు సాధకుడు కావచ్చు, కాకపోవచ్చు. మోక్షేచ్ఛ తీవ్రంగా ఉంది, కానీ దానికి సరిపోయిన సాధన ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సాధకుడు మోక్షేచ్ఛతో సాధన చేయాలి. ప్రాక్టీషనర్ సీకర్ ఈజ్ కాల్డ్ ది ముముక్షు. నాన్ ప్రాక్టీషనర్ సీకర్ ఈజ్ ద సాధక. నాన్ ప్రాక్టీషనర్ సీకర్ అంటే కావాలని కోరుకుంటున్నాడు, ప్రాక్టీస్ చేయటం లేదు, వాడు ముముక్షు. ప్రాక్టీషనర్ సీకర్ ఇస్ ద సాధక అండ్ ముముక్షు ఆల్సో. అంటే ఇంకొక ఆమె ఉన్నది, ఆమె 90 కిలోలతో వచ్చింది. ఆమెకి చెప్పినవన్నీ చేసింది, జిమ్కి రెగ్యులర్గా వెళ్ళింది, ఆమె వాకింగ్ చేసింది, డైట్ సగాన్ని సగం కట్ చేసింది. నెక్స్ట్ టైం వచ్చరికి 80 కిలోలు అయిపోయింది. పోల్చుకోలేకపోయాను నేను. ఈమెనే ఆమె అన్నట్టుగా ఉన్నది. అంటే ఒకరు సాధన ప్లస్ కోరిక ఇచ్ఛ కూడా కలిగి ఉన్నారు, ఇంకొకరు ఓన్లీ తగ్గాలనేటటువంటి ఇచ్చే తప్ప సాధన లేదు. మనం ఏం చేయాలి? మనకు రెండూ ఉండాలి. తీవ్ర మోక్షేచ్ఛ ఉండాలి, దానికి కావలసిన సాధన కూడా ఉండాలి. అందుకే అద్వైత అధ్యయన భారతి. ముక్త విముక్త బంధ. ముక్తుడు బంధములు తొలగింపబడినవాడు, వీడినే సూపర్ వేకర్ అంటారు. వేకర్ అంటే జాగ్రత్తలో ఉన్నవాడు. అంటే మీరు నేను ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాం. స్లీపర్ అంటే డీప్ స్లీప్లో ఉన్నవాడు. డ్రీమర్ అంటే కలగంటున్నవాడు. సూపర్ వేకర్ తురియంలో ఉన్నవాడు. జ్ఞాని. ఈ రెండు మెట్లు ఉన్నాయి. ఏమిటి? స్వప్నం నుంచి జాగ్రత్తకు బయటకు వచ్చి మెలకువ తెచ్చుకోవడం ఒక మెట్టు. అది రోజు చేస్తూనే ఉన్నారు మీరు. నిద్రలో స్వప్నం కంటున్నారు, దానిలో జాగ్రత్తకు వస్తున్నారు, స్వప్నం మిథ్యని తెలుసుకుంటున్నారు. నో ప్రాబ్లం. దట్ ఫస్ట్ స్టెప్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ క్రాసింగ్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఈ జాగ్రత్త నుంచి తురియం అనేటటువంటి దృష్టికోణంలోకి వెళ్ళగలిగితే అప్పుడు ఈ జాగ్రత్త అంతా స్వప్నము ఎలాగో జాగ్రత్తలో ఉన్నవాడికి మిథ్యయో, ఈ జాగ్రత్త అంతా తురియం అనేటటువంటి జ్ఞానంలో ఉన్న వాళ్ళకు మిథ్య అవుతుంది. అదే చెప్తున్నారు. డ్రీమర్ బికమింగ్ వేకర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ హీ నోస్ ద డ్రీమ్ ఈజ్ అన్రియల్. స్వప్న టు జాగ్రత్త ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మనందరికీ ఈ ప్రబోధము, ఈ మెలకువ వస్తూనే ఉంది, బట్ అది నిజమైన ప్రబోధం కాదు. సెకండ్ మెలకువ లేక అసలైన ప్రబోధం ఏమిటి? ప్రబోధ చంద్రోదయము, ప్రబోధ సుధాకరము పుస్తకాలు రాశారు. ఏమిటా ప్రబోధం? జాగ్రత్త నుండి తురియంలోనికి మేల్కొనుటయే రియల్ అవేకనింగ్. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత, ది క్లారియన్ కాల్ ఆఫ్ కఠోపనిషత్. ప్రబోధము అప్పుడేంటవుతుంది? ఆ నిజమైన ప్రబోధంలోకి వెళితే జాగ్రత్త అనుభవాలన్నీ సకల లౌకిక వైదిక వ్యవహార అజ్ఞాన ఏవా అని తెలుస్తుంది. విస్మరించడం అదే ముక్త. వేకర్ టు సూపర్ వేకర్. హూ ఈజ్ ముక్త? ముక్త ఈజ్ అ వేకర్. జాగ్రత్తలో ఉన్నవాడు సూపర్ వేకర్ అయ్యాడు. యత్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యత్సాక్షాత్కురుతే
ప్రబోధ సమయే ఆ రియల్ ఏవియేషన్లో సాక్షాత్కారం అవుతుంది. ఏమిటి సాక్షాత్కారం అవుతుంది? అగో వచ్చా నీ భక్తికి మెచ్చితని నీకు ఏమి వరము కావాలనో కోరుకొను అంటూ బ్రహ్మదేవుడు లేకపోతే విష్ణుదేవుడు అన్ని ఎదుటికి వచ్చి ఇలా సాక్షాత్కారం కాదండి. స్వత్మానమేవాద్వయం యు ఆర్ దట్ వెరీ అద్వయ ఆత్మ. ఈ అండర్స్టాండ్స్. Here Sakshatkara is not the cinematic Sakshatkara or the drama that is shown on the pictures. Okay, there is no Sakshatkara like that. It will never happen. If it happens, it is still a mithya. If it something happens like that, it means it is only an ajnana. What is the real Sakshatkara? Swatmanamevadvayam. When that will happen? Prabodha samaye. Who does it? श्रीगुरुमूर्तये यत् साक्षात् कुरुते दक्षिणामूर्तये नम इदम्. I experience the world. What happens? Sakshatkarando, do I experience the plurality? Do I experience the world? Do I experience all the multiple? Yeah, yes, very much yes, you will experience. But they're as good as non-existent. All these pluralities are there. Yes, mastani sarva bhutani. Are they real? No. Nacha mastani bhutani. In the adhyaropakale, matstani sarva bhutani. Apavadakale, nacha matstani bhutani. प्रबोध समये स्वात्मानमेवाद्वयं साक्षात् कुरुते तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये. सारे संसारे निज भजन दूरे जडधिया भ्रमंतं मामंधं परम कृपया पातुमुचितम्. మదన్య కోవా రక్షాతి దీన. రక్షణకు నాకంటే దీనుడు ఎవడున్నాడు? త్వదన్య కోవా రక్షాతి నిపుణ. రక్షించడంలో నీకంటే నిపుణుడు ఎవరున్నారు? దేర్ఫోర్ ఈజ్ విముక్త బంధ ముక్త విముక్త బంధ. వాట్ ఈజ్ బంధ? సంసార. సంసార ఈజ్ బంధ. ముందే చెప్పారు, బంధ అంటే సంసారి జీవి అన్నారు. విముక్త బద్ధ మీన్స్ విముక్త సంసార. నో రీసైక్లింగ్, నో రీసైక్లింగ్. మళ్ళీ ఉత్పత్తి ప్రళయము, ఉత్పత్తి ప్రళయము, స్థితి లయము, పుట్టుక అనేటటువంటి సైకిల్ లేకపోవడం. అదే నేను మృత్యుస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఎవడైతే నానాత్వంలో అధ్యారోపంలో ఉంటాడో వాడు సహా వాడు మృత్యుస్య మృత్యుమాప్నోతి. మృత్యువు నుండి మృత్యువును పొందుతాడు. మృత్యువు నుండి జన్మ పొందుతాడు, జన్మ నుంచి మరో మృత్యువు పొందుతాడు. అంటే జన్మ మరణ వలయంలోనే ఉంటాడు. Therefore, he is vimukta bandha. Bandha is samsara. Vimukta samsara. No recycling. Why? Why there is no recycling? Why? ఉత్పత్తి ప్రళయయో అభావాత్ అన్నారు భాష్యంలో. ఉత్పత్తి ప్రపంచం యొక్క సృష్టి, ప్రళయము ప్రళయయో ఉత్పత్తి ప్రళయముల యొక్క అంటే ద్వివచనంలో ఉన్న షష్ఠి పదం. అభావాత్ ద స్టాండ్ నెగేటెడ్, అవి లేవు కనుక. ఉత్పత్తి ప్రళయాలంటే సమష్టి కదా. సమష్టియే లేదు మొర్రో. సమష్టి సృష్టి లేదు, ప్రళయం లేదు, ఇంకా వ్యష్టి జన్మ మరణాల గురించి అడిగేది ఏమిటండి? మళ్ళీ వీడు పుడతాడా పోతాడా అని. వీడికి రీసైకిల్ లేదన్నాం అంటే వీడు పుడతాడో పోతాడో అనేది లేదన్నాం. ఎందుకు లేదన్నా? అసలు మొత్తం సృష్టి ప్రళయాలే నెగేట్ అయిపోయాయి కదా. వెన్ ద మ్యాక్రో ఆర్ ద సమష్టి ఈజ్ నెగేటెడ్, వెర్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ ద మైక్రో ఆర్ ద వ్యష్టి? దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద కైముతకి న్యాయం. కిం ఉత
ఏమి చెప్పగలము. కైముతకి కిం ఉత అనేటటువంటి న్యాయాన్ని కైముతకి న్యాయము అంటారు. ప్రపంచమే లేదంటూ ఉంటే ఉత్పత్తి ప్రళయయో అభావాత్ వేర్ ఇస్ ది వ్యష్టి ఉత్పత్తి అండ్ వ్యష్టి మరణ? చావు పుట్టుక ఎక్కడుంటుంది? ఉండవు అంటూ చెప్పండి. బోత్ మ్యాక్రో అండ్ మైక్రో ఆర్ మిథ్యా. Then they are appearing, yeah, experientially present, factually non-existent. Standard Paramarthananda statement. Paramarthananda ji always says, the world, is it there? Yeah, yes, it is experientially present. Is it factual? No, it's actually not existent. Means it is as though non-existent. He writes immediate sentence. He writes, this means the world is as though non-existence. వ్యవహారికంగా ఉన్నది, పారమార్థికంగా లేదు. ఆనందగిరి గారు చెప్తారు, వేదాంతం అనేది ఒక కాంబినేషన్ నెంబర్ లాక్ అండి. మీరు చూసుంటారు నెంబర్ లాక్లో ఏదో ఐదో మూడో ఎన్నో ఉంటాయి. అన్ని నెంబర్లు ఎలైన్ అయితేనే లాక్ ఓపెన్ అవుతుంది. నాలుగు నెంబర్లు ఎలైన్ అయ్యాయి, ఐదో నెంబర్ ఎంత తిప్పినా మనకు తెలియలే, మర్చిపోయాం. ఆ నెంబర్ ఎలైన్ అవ్వకపోతే పడదు. అంటే ఈ కాంబినేషన్ లాక్లో, ఈ వేదాంతం స్టెప్లో ప్రతి నెంబరు లాక్లో ఉన్నది ఓపెన్ అవుతుంది. లైన్ అవుతేనే ఫైనల్ ఆన్సర్ లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అవడం ఏమిటి? ఉత్పత్తి ప్రళయయో అభావాత్ బద్ధాదయో అన్నారు ఆయన. బద్ధుడు మొదలైన, బద్ధుడు ముక్తుడు అనే ద్వంద్వం ఇక్కడ చెప్పారు. ఇలాంటి ద్వంద్వాలు నా దగ్గర లిస్టు 200 ఉన్నాయి. ద్వంద్వాల లిస్టుకి నన్ను మించిన వాడు లేడు. అన్ని ద్వంద్వాలు ఉన్నాయి. బద్ధాదయో, బద్ధుడు ముక్తుడు అనే అనేక ద్వంద్వములు న సంతి, లేవు, పోయాయి. బద్ధాదయో న సంతి, ఉత్పత్తి ప్రళయయో అభావాత్ బద్ధాదయో న సంతి. సో ఇత్యేషా, ఇత్యేషా, ఇతి అని, ఏషా ఈ నిశ్చయమే, ఈ విషయమే, పరమార్థత ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షో నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. దిస్ ఇస్ ద అల్టిమేట్ ఫైనల్ అబ్సల్యూట్ పారమార్థిక సత్యం. ఎలాగండి చెప్పేశారు? ఉత్పత్తి ప్రళయయో అభావాత్ కథం, ఏ విధముగా ఉత్పత్తి ప్రళయముల అభావం, అంటే ఉత్పత్తి ప్రళయాలు లేవు అని అంత నొక్కి చెప్పారు కదా. ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు, నా నిరోధో నచోత్పత్తి అంటూ ఆయన గట్టిగా ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పేశారు. అది ఎలా తెలిసింది? బల్ల మీద గట్టిగా గుర్తు చెప్తే తెలుస్తుందా? తెలీదు. వేదాంత ప్రమాణాలు కావాలి. అదే భాష్యంలో రాబోయేది. ద్వైతస్య అభావాత్ అంటారు, ఒక సంగ్రహ వాక్యం. దాని నుంచి మిగతాది కంటిన్యూషన్ వచ్చే వారం చూసుకుంటాం. ఇత్యేషా పరమార్థత, ఉత్పత్తి ప్రళయయో కథం నిశ్చయం, ఏ విధంగా నిశ్చయం అవుతున్నాయి. ద్వైతస్య అభావాత్, అక్కడి నుంచి చూద్దాం. ఈ కారికలోని పదముల యొక్క వ్యాఖ్యానమైనది ఈ నిశ్చయానికి. ఏ నిశ్చయం? ఉత్పత్తి ప్రళయయో అభావాత్ బద్ధాదయో న సంతి, ఉత్పత్తి ప్రళయములు లేవు, బద్ధుడు ముక్తుడు ముముక్షు మోక్షం కలిగి బద్ధుడు సాధకుడు, ముముక్షు మోక్షం పొందినవాడు అనేటటువంటి ద్వంద్వములు నా సంతి లేవు. ఇత్యేష పరమార్థత అని చెప్పడానికి కిం ప్రమాణం? ఆచార్య ఆస్క్స్ హిమ్సెల్ఫ్ and he gives the answer in the next class, which will be on the coming Saturday. Okay, we'll try to close here. If anyone has got any doubts, we can address. Okay. सत्येन लभ्यः तपसा हि एष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम्
ఆ సమ్యక్ జ్ఞానమే ఇక్కడ బోధించబడుతుంది. అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. క్షీణదోషాః అంటే అధ్యారోపము పోయిన వారై సమ్యక్ జ్ఞానేన అపవాద జ్ఞానముతో పశ్యంతి తెలుసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు.